చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపనందు సంకటహర గణపతి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి వైభవంగా ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం కోలాటాల నడుమ జనసందోహం భక్తులతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. గణేశాయ నమః. శ్రీ స్వయంభువర సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం చిత్తూరు జిల్లా కాణిపాకం. శ్రీ స్వామివారికి అత్యంత వైభోగపేతంగా ఈరోజు సంకటహర చతుర్థి ప్రతి మాసంలో జరిగేది భక్తులందరికీ విదితమే. అదేవిధంగా ఈరోజు కూడా స్వామివారి సంకటహర వ్రతము జరిగినది. కావున ఈ వ్రతానికి సంధ్యా సమయమున అనగా సాయంత్రం విశేషముగా భక్తులు స్వామివారి సంకటహర చతుర్థి వ్రతమని ఆచరించుకున్నారు. వారందరికీ కూడా ఇప్పుడు వెంటనే స్వామివారి మాడావీధులందు బంగారు వ్రత ఊరేగింపు జరుగును. కాబట్టి భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు అన్నీ సఫలీకృతం అవ్వాలని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆ పేరులోనే ఉంది. కాబట్టి స్వామివారి అత్యంత వైభోగపేతంగా జరిగింది కనుక భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు పొందాలని స్వామివారి వ్రతం పూర్తయినది. శుభం భూయాత్. అందరికీ కూడా మంచి జరగాలని ఏదైతే కోరుకున్నామో ఉద్యోగ ప్రాప్తికి ఉద్యోగము, పుత్ర సంతానానికి పుత్ర సంతానము, కళ్యాణానికి కళ్యాణము, మోక్షానికి మోక్షం ఆ శ్లోకంలోనే ఉన్న విధంగా స్వామివారి వ్రతం ఆచరిస్తే అన్నీ కూడా మనకు నిర్విఘ్నంగా జరుగుతాయని ఆ గణపతి ఆశీర్వాదాలు ఉంటాయని శుభం భూయాత్. ఇట్లు సోమశేఖర్ గుప్తా, ప్రధాన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.